తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 70% పైగా పోలింగ్ నమోదైంది. చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. అత్యధికంగా మునుగోడు నియోజకవర్గంలో 91.51% పోలింగ్ రికార్డైంది. అత్యల్పంగా యాకత్పురా నియోజకవర్గంలో 40% వరకు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ జిల్లాలో 50% కూడా నమోదు కాలేదు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. డిసెంబర్ 3న తెలంగాణ ఫలితాలు వెల్లడి కానున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో అన్ని సర్వేలు కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. మెజారిటీ సీట్లు హస్తం పార్టీవే అంటూ తీర్పు ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలను దాదాపుగా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తాయని చెబుతున్నాయి. బీఆర్ఎస్ కు ఉత్తర తెలంగాణలో కొంచెం ఎడ్జ్ ఉంటుందని అంటున్నాయి. ఇక బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం కానున్నట్లు కొన్ని సర్వేలు తెలుపగా 1-2 సర్వేలు మాత్రం 12 సీట్ల వరకు గెలుచుకోవచ్చని చెబుతున్నాయి. మొత్తానికి హంగ్ వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్స్. బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ లోనూ తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారమని తేలింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 68 నుంచి 77 స్థానాలు దక్కనున్నాయి. అధికార బీఆర్ఎస్ కు 32 నుంచి 41 స్థానాలకే పరిమితం కానుంది. బీజేపీకి కేవలం 5 నుంచి 8 స్థానాలే దక్కనున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ లో హస్తం హవా కొనసాగున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. మెదక్, కరీంనగర్ జిల్లాలో కూడా మెజార్టీ స్థానాలు దక్కించుకోనుంది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్లో మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ పోరు తప్పదని తెలుస్తోంది. అనూహ్యంగా సీఎం సొంత జిల్లా మెదక్లో బీఆర్ఎస్ కు కేవలం 3 నుంచి 4 స్థానాలే దక్కే ఛాన్స్ ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఇక హైదరాబాద్ లో ఎంఐఎం 5 నుంచి 6 స్థానాలను దక్కించుకోనుంది. ఎప్పటిలాగానే బీజేపీ హైదరాబాద్ లో 1 స్థానం గెలుచుకోనుంది. మొత్తంగా చూస్తే బీజేపీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ కు మాత్రమే పరిమితం కానుంది. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ సర్వేలోనూ తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారమని తేలింది. హస్తం పార్టీకి 66 నుంచి 69 సీట్లు వస్తాయని తెలిపారు నాగేశ్వరరావు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, అదంతా కాంగ్రెస్ కి అనుకూలంగా మారినట్లు వెల్లడించారు. ఇటు తెలంగాణకు ముందు జరిగిన 4 రాష్ట్రాల్లో పోలింగ్ సరళిపై ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రజలు ఎవరికి హాట్ సీట్ దక్కుతుందో సర్వే సంస్థలు వెల్లడించాయి. రాజస్థాన్లో అధికార కాంగ్రెస్ పార్టీకి సీట్లు దక్కుతాయని సర్వేలో వెల్లడింది. ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీకి 100 నుంచి 110 సీట్లు రావచ్చని అంచనా వేశారు. బీజేపీకి 110 నుంచి 120 మధ్య సీట్లొస్తాయని నివేదికలో వెల్లడించారు. రాజస్థాన్లో మొత్తం 199 సీట్లుండగా మ్యాజిక్ ఫిగర్ 100 సీట్లుగా ఉంది. ఛత్తీస్గఢ్ లో మళ్లీ కాంగ్రెస్ హస్తగతమవుతోందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఇక్కడ మొత్తం 90 సీట్లు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 46. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 45 నుంచి 50 సీట్ల మధ్య వస్తాయని సర్వేలో వెల్లడైంది. బీజేపీకి 35 నుంచి 40 సీట్లు వస్తాయని ప్రకటించారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని సర్వేలు తెలిపాయి. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 116 స్థానాల్లో గెలుపొందాలి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం ఏ ఒక్క పార్టీకి పట్టం కట్టలేదు. కొన్ని సంస్థలు కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వస్తాయంటే మరికొన్ని భాజపాకు అధిక సీట్లు వస్తాయని అంచనా వేశాయి. దీంతో ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. ఫలితాల రోజే అసలు విషయం తేలుతుంది. ఇటు 40 స్థానాలున్న మిజోరంలో త్రిముఖ పోరు నెలకొంది. మిజో నేషనల్ ఫ్రంట్, కాంగ్రెస్, జోరం పీపుల్స్ మూవ్మెంట్ మధ్య ప్రధాన పోటీగా ఉంది. బీజేపీ సైతం పోటీలో ఉన్నా దాని ప్రభావం నామమాత్రంగానే ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్ఎంఎన్ఎఫ్ కు, జెడ్పీఎం కు మధ్య గట్టి పోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కొన్ని సీట్లలో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ 1-2 సీట్లు కూడా కష్టమేనని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 29, 30 తేదీల్లో పోలింగ్ విధులు నిర్వహించిన సిబ్బందికి ఇవాళ ప్రత్యేక సెలవు ప్రకటించారు. స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని సీఈఓ వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రిసైడింగ్ అసిస్టెంట్, ప్రిసైడింగ్ అధికారులకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తుంటే ఇదే తేలుస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం 25 స్థానాలకే పరిమితం అవుతుందని అన్నారు. డిసెంబర్ 3న దొరల తెలంగాణ అంతమవుతుందని, తెలంగాణకు పట్టిన 10 ఏళ్ల పీడ తొలగిపోనుందని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటి నుంచే సంబరాలు చేసుకోవాలని సూచించారు రేవంత్ రెడ్డి.
డిసెంబర్ 3న రాబోయే ఎన్నికల ఫలితం వందలాది త్యాగధనుల ఆశయ సాధనలో తొలి అడుగు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి అగ్నికళమై మండిన రోజు నవంబర్ 29 కాగా అమరుడైన రోజు డిసెంబర్ 3 అని స్మరించుకున్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రేవంత్ చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. మరోవైపు తెలంగాణలో తాము 70కి పైగా స్థానాల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా ఉండడం ఇది తొలిసారి కాదన్నారు. ప్రస్తుతం 88కి పైగా స్థానాలు వస్తాయని అంచనా వేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల 70కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ కు అంత శాస్త్రీయత ఉండదని తాము అనుకోవట్లేదని తెలిపారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర సృష్టించనున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పెద్దమ్మ తల్లి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా పింక్ వేవ్ కనిపించిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల్లో సీఎం కేసీఆర్ పై వ్యతిరేకత ఉందని, ఆయన నియంతల రాష్ట్రాన్ని దోచుకున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆయన్ను ఓడించాలని కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు. హుజూరాబాద్ ప్రజలు తనను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలిపారు. గజ్వేల్లో తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి బీజేపీ కార్యకర్తకు ఈటెల కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు సర్వే సంస్థలకు అందరి విధంగా ఉంటాయని తెలిపారు. తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారు అవుతాయన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో హంగొచ్చే పరిస్థితి లేదని, ఒకవేళ హంగొస్తే అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు బండి సంజయ్. తెలంగాణ ఎన్నికల పోలింగ్ సరళిపై బీజేపీ హైకమాండ్ ఆరా తీసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అమిత్ షా ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బీజేపీకి వచ్చే ఓట్లు, సీట్ల అంచనాలపై షా ఆరా తీశారు. మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ, పసుపు బోర్డు ప్రకటన ఎఫెక్ట్ ఎలా ఉందని అమిత్ షా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి టర్న్ అయిందా లేదా అని అమిత్ షా ఆరా తీసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికి పోయే సమయం ఆసన్నమైందన్నారు మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అవినీతి, దౌర్జన్యం, అక్రమాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపిందని విమర్శించారు. ఇక 70 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 4న తాను గడ్డం తీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు ఉత్తమ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలకు భారీగా ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఆమెకు 10,000కు పైగా ఓట్లొచ్చే అవకాశం ఉందని ఆరా మస్తాన్ సర్వేలో తేలింది. అయితే ఆమె గెలిచే అవకాశం మాత్రం లేదని పేర్కొంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుస్తారని తెలిపింది. పాత బస్తీలోని పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ నిరంజన్ ఫిర్యాదు చేశారు. చాంద్రాణిగుట్ట, చార్మినార్, బహదూర్పురా స్థానాల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ఎంఐఎం కార్యకర్తలు రిగ్గింగ్ చేశారని, సీసీ కెమెరాలు పరిశీలించాలని ఈసీని కోరింది కాంగ్రెస్ పార్టీ. రిగ్గింగ్ జరిగిన స్థానాల్లో రీపోలింగ్ జరగాలని కోరింది. పోలింగ్ రోజు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి కుటుంబ సభ్యులకు ఎక్కడికక్కడ అడ్డగింతలే ఎదురయ్యాయి. ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్లినా నిరసనలే వ్యక్తమయ్యాయి. ఎర్రబెల్లితో పాటు ఆయన సతీమణికి కూడా చుక్కలు చూపించారు ఓటర్లు. తొర్రూరు మండలం అరిపిరాల పోలింగ్ బూత్ వద్దకు వెళ్లిన ఎర్రబెల్లి ఆయనకు వ్యతిరేకంగా ఓటర్లు నినాదాలు చేశారు. చేసేదేమీ లేక అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు ఎర్రబెల్లి దయాకర్రావు. ఇటు పెద్దవంగర మండలంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. గండ్లకుంట పోలింగ్ బూత్ వద్దకు వెళ్లగా అక్కడ కూడా ఓటర్లు అడ్డుకున్నారు. దీంతో ఆ పోలింగ్ బూత్ నుంచి కూడా వెళ్లిపోయారు మంత్రి ఎర్రబెల్లి. మరోవైపు మంత్రి ఎర్రబెల్లి సతీమణి ఉషా దయాకర్ రావుకు కూడా అడుగడుగునా నిరసనలు వ్యక్తమయ్యాయి. రామరాజుపల్లి పోలింగ్ బూత్ వద్దకు వెళ్లగా అక్కడి ఓటర్లు అడ్డుకున్నారు. ప్రలోభ పెట్టడానికే ఇక్కడికొచ్చారంటూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆమె రామరాజుపల్లి పోలింగ్ బూత్ నుంచి వెళ్లిపోయారు. ఇటు మల్లంపల్లిలోనూ ఉషా దయాకర్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడ నిరసన వ్యక్తం చేశారు ఓటర్లు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఓటర్లను మభ్యపెట్టేందుకు వచ్చిందని మండిపడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ బీఆర్ఎస్ నేతలకు నిరసనలు ఎదురయ్యాయి. పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి పోలింగ్ సెంటర్ పరిశీలనకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ వర్గీయులు నెట్టివేయడంతో ఒక మహిళా ఓటరుకు గాయాలయ్యాయి. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. హన్మకొండ జిల్లా వర్ధన్నపేట బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు నిరసన సెగ తగిలింది. ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి పోలింగ్ బూత్ పరిశీలనకు వెళ్లిన రమేష్ ను అడ్డుకున్న ఓటర్లు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ కార్యకర్తలపై మెదక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ భార్య శివానీరెడ్డి. నిన్న తన స్వగ్రామంలో ఓటు వినియోగించుకుని మెదక్ పట్టణానికి రాగానే బీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేశాయని ఆరోపించారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో తనతో పాటు తన కారుపై 20 నుంచి 30 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి జరిపారని తెలిపారు శివారెడ్డి. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ప్రలోభాలపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకునూరు గ్రామంలో ఓటర్ స్లిప్పుల కోసం మభ్యపెడుతున్నారంటూ పలువురు ఆందోళనకు దిగారు. ఒక్కొక్క ఓటర్ స్లిప్పుకు బీఆర్ఎస్ నేతలు 2,500 రూపాయలు ఇస్తామని అన్నారని చెప్పారు. పోలీసుల లాఠీచార్జితో ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ అధికారులు కిందకి నీటిని విడుదల చేశారు. దాదాపు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఒంగోలు చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. గంటకు 1000 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదలను పెంచుతూ రోజుకి 5,500 క్యూసెక్కుల చొప్పున 10 రోజుల్లో 5 టీఎంసీల నీటిని కుడి కాల్వకు విడుదల చేయనున్నట్టు ఏపీ నీటిపారుదల శాఖ ఈఈ శ్రీహరి తెలిపారు. నిన్న నాగార్జున సాగర్ డ్యాం పైకి వెళ్లిన ఏపీ ఎస్పీఎఫ్ పోలీసులు నీటి విడుదలకు ప్రయత్నించారు. 13వ గేట్ వద్దకు చేరుకున్న 700 మంది ఏపీ పోలీసులు ప్రాజెక్టు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఏపీ పోలీసుల చొరబాటు విషయం తెలుసుకుని తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇందులో 2 ఎస్పీఎఫ్ సిబ్బందికి గాయాలయ్యాయి. నాగార్జున సాగర్ డ్యాంపై ఏపీ పోలీసుల దాడి, బలవంతంగా నీటి విడుదల వంటి పరిణామాలపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. సాగర్ కుడి కాలువ గేట్లను ఎత్తడానికి అవసరమైన విద్యుత్ సరఫరాను తెలంగాణ ప్రభుత్వం నెల రోజుల కిందటే తొలగించగా ఏపీ ప్రభుత్వం నెల రోజుల క్రితం ప్రత్యేకంగా లైన్ వేసిందని అధికారులు సీఎంకి నివేదించారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి వీలుగా నాగార్జున సాగర్ను సందర్శించాలని నీటిపారుదల శాఖ సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ను ఆదేశించారు. ఆమె ఇవాళ సాగర్ను సందర్శించనున్నారు. తిరుమలలోని భూవరాహ స్వామి వారిని టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. తొలుత శ్రీవారి ఆలయం ముందుకొచ్చిన చంద్రబాబు దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం విద్యుత్ వాహనం ద్వారా వరాహ స్వామి ఆలయానికి బయలుదేరారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తన సతీమణితో కలిసి తిరుమల చేరుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడపలో పర్యటించారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున మజార్లకు చాదర్ సమర్పించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు బుధవారం దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా అరీఫుల్లా హుస్సేనీ సాహెబ్ ఆధ్వర్యంలో దర్గా ప్రాంగణంలో శిష్యులు ప్రత్యేక ప్రార్థన చేశారు. కడప కంటే ముందు నంద్యాల జిల్లాలో పర్యటించారు సీఎం జగన్. గాలేరు నగరిలో అంతర్భాగమైన అవుకు 2 టన్నెల్ను సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు నగరి వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు. 145.86 కోట్ల రూపాయల ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్ 3 పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. విభజన సమస్యలు పరిష్కరించమని ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చమని కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఏనాడైనా డిమాండ్ చేశారా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా, ప్రస్తుతం బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఉన్నత పదవులు చేపట్టి ఏమి వెలగబెట్టారని విమర్శలు చేశారు. నాగార్జున సాగర్లో ఏపీ నీటి వాటా కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తే పోలీసులను ఎందుకు పంపారని పురంధేశ్వరి ప్రశ్నించడం ఆమె అవివేకానికి నిదర్శనమని అన్నారు.
దశాబ్దాలుగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ఉద్దానం ప్రాంత ప్రజలకు ఊరట లభించనుంది. పలాసలో 50 కోట్ల రూపాయలతో నిర్మించిన కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ను సీఎం జగన్ ఈ నెల 12న ప్రారంభించనున్నారు. అలాగే 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కమిషన్లపై ఉన్న శ్రద్ధ పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనపై లేదన్నారు టీటీడీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. చంద్రబాబు తెచ్చిన కంపెనీలను జే ట్యాక్స్ కోసం వేధించి తరిమేశారని మండిపడ్డారు. జే గ్యాంగ్ పుణ్యమా అని లక్షలాది ఉద్యోగాలు కల్పించే ఫాక్స్కాన్, లులు, అమర్ రాజా, జాకీ వంటి పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి పరారయ్యాయని తెలిపారు. టీడీపీ హయాంలో పరిశ్రమల ద్వారా యువతకు 6 లక్షల ఉద్యోగాలు కల్పించిందని, వైసీపీ ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా అంగీకరించిందని తెలిపారు లోకేష్. జనసేన పార్టీ ఏపీలో ఎన్నికలకు సన్నద్దమవుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఏపీలోని మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు హాజరు కానున్నారు. పార్టీలోని పీఎస్సీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా నగర అధ్యక్షులు, నియోజకవర్గ బాధ్యులు, అనుబంధ విభాగాల చైర్మన్లు, మహిళా విభాగం సమన్వయకర్తలు, అధికార ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రపంచంలోని అగ్రదేశాల్ని అధిగమిస్తూ 2047 కల్లా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా ముందు వరుసలో నిలపాలనేది ప్రధాని మోడీ లక్ష్యమన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించడానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. గోరంట్లలో నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. డ్వాక్రా సంఘాలకు 2 కోట్ల చెక్కును, ఉజ్వల పథకం, గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. ఏపీలో ఓట్ల గల్లంతుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటర్లకు కీలక సూచనలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా తలపెట్టిన ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలన కార్యక్రమాన్ని ప్రజలు తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా పరిశీలనకు బూత్ లెవెల్ అధికారులు వచ్చినప్పుడు ఓటర్లు తమ ఇంటి వద్ద ఉండాలని, బీఎల్ఓలు రాని పక్షంలో ఆ విషయాన్ని ఫిర్యాదు చేయాలని సూచించారు. ఉత్తర కోస్తా జిల్లాలో అభివృద్ధిని ప్రోత్సహించేందుకు విశాఖపట్నంలో ఫైనాన్షియల్ హబ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఉత్తర కోస్తా జిల్లాల అభివృద్ధికి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ధర్మాన రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచీలో వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కాపు ఉద్యమ సమయంలో పట్టణ పోలీస్ స్టేషన్ ముట్టడికి సంబంధించిన టీడీపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులో రాష్ట్ర కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు 30 మంది కాపు నేతలు అమరాపురంలోని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకి హాజరయ్యారు. ముద్రగడతో పాటు రాష్ట్ర కాపు ఉద్యమ నాయకులు నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, నల్ల పవన్ కుమార్, సూదా గణపతి, ఆకుల రామకృష్ణ తదితరులు కోర్టుకు వెళ్లారు. విశాఖ నగరంలోని ఫిషింగ్ హార్బర్లో గురువారం మరో అగ్ని ప్రమాదం సంభవించింది. హార్బర్లోని గాంధీ విగ్రహం వద్ద మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇటీవలే విశాఖలోని ఫిషింగ్ హార్బర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలి బూడిదయ్యాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడనుంది. ఇవాళ వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది మరింత బలపడి 3వ తేదీ మధ్యాహ్నానికి నైరుతి బంగాళాఖాతానికి చేరుకుని తుపాన్గా మారింది. దీంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ నెల 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. లోక్సభ, రాజ్యసభల్లో ఆయా పార్టీల సభాపక్ష నేతలు ఇందులో పాల్గొనున్నారు. పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరిగే ఈ భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులు పాల్గొనే అవకాశం ఉంది. COP28 ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు గాను ప్రధాని మోడీ దుబాయ్ వెళ్లారు. వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన ఆర్థిక సాయం, సాంకేతికత అందజేయాలంటూ ప్రయాణానికి ముందు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యల విషయంలో భారత్ కేవలం మాటలకే పరిమితం కాలేదన్నారు.
మహారాష్ట్రలోని పూణే సమీప ఖడక్వాస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 145వ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన క్యాడెట్ల కవాతును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించారు. ఈ కవాతులో ప్రప్రథమంగా మహిళా క్యాడెట్ల బృందం పాల్గొనడంపై హర్షాతిరేకం వ్యక్తం చేశారు. ఎన్డీఏ నాయకత్వ లక్షణాలకు పురిటిగడ్డ అని, క్యాడెట్లు కొత్త సాంకేతికతలను నేర్చుకుని భావి సవాళ్లను ముర్ము పిలుపునిచ్చారు. ఎన్డీఏలో శిక్షణ పొందిన మిత్ర దేశాల క్యాడెట్లను ఆమె అభినందించారు. తమిళనాడు ప్రగతి పదంలో పయనించేందుకు ప్రధాని మోడీ ప్రజలకు మద్దతు ఇవ్వాలని కోరారు ఆ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై. తిరువారూర్ జిల్లా తిరుత్తుపురండలో ఆయన పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్రంలో తిరుత్తురై, పూండి, తిరువారూర్ నియోజకవర్గాలు వెనుకబడి ఉన్నాయని తెలిపారు. వాటి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని తెలిపారు. డీఎంకే ప్రభుత్వం ఇసుక విక్రయాలు 4,700 కోట్ల అవినీతికి పాల్పడిందని ఈడీ కోర్టులో తెలిపిందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ మాణికం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే గోవాలోని ప్రమోద్ సావంత్ సర్కార్ కూలిపోతుందని అన్నారు. గోవాలో ఉన్న 2 లోక్సభ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్ సన్నాహాల్ని సమీక్షించేందుకు 2 రోజుల పర్యటన నిమిత్తం గోవాకు వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కానూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా గోపీనాథ్ రవీంద్రను కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తిరిగి నియమించారు. దీనిపై ఆయన స్పందించారు. కేరళ సీఎం పినరయ్ విజయన్ ఒత్తిడి వ్యూహాలే దీనికి కారణమని, ఆయన తనను వాడుకున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తనకు ఒత్తిడి ఉందని, లీగల్ అడ్వైజర్ తనను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. హిందూ పండుగలను సెలవులను తగ్గిస్తూ బీహార్ ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ తీవ్ర వివాదానికి దారితీసింది. కొన్ని హిందువుల పండుగలకు సెలవులను తొలగించడంపై వివరణ ఇవ్వాలని ఎన్సీపీ సీఆర్ కోరడంతో బీహార్ ప్రభుత్వం దిగొచ్చింది. 2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన సెలవుల్లో ఎటువంటి తగ్గింపు లేదని వెల్లడించింది. హిందూ, ఉర్దూ సెలవుల క్యాలెండర్లను విడుదల చేయడంతో అయోమయం ఏర్పడి ఉంటుందని ప్రభుత్వం వివరించింది. పశ్చిమ బెంగాల్లోని 7 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేస్తోంది. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ కు సంబంధించి ఈ తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. తాజాగా వీటిపై టీఎంసీ నేత కునాల్ ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న కోల్కతాలో అమిత్ షా నిర్వహించిన ర్యాలీ అటర్ ఫ్లాప్ అయిందని, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి వాళ్లు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తరాఖండ్ సొరంగం నుంచి బయటకొచ్చిన 40 ఉన్నారు. వాళ్ళంతా ఫిట్ గా ఉన్నారని రిషికేశ్ ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. వాళ్ళు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇళ్లకు వెళ్లిపోవచ్చని తెలిపారు. టన్నెల్ నుంచి బయటపడ్డ తర్వాత 41 మంది కార్మికులను చికిత్స నిమిత్తం రిషికేశ్ లోని ఎయిమ్స్ కు తరలించారు. 41 మందిలో యూపీ, జార్ఖండ్, బీహార్ కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. శ్రీనగర్ ఎన్ఐటీ సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షలు జరుగుతుండగానే విద్యార్థులకు శీతాకాల సెలవులను ప్రకటించింది. ప్రొఫెట్ మహ్మద్ పై విద్యార్థులు పెట్టిన సంచలన సోషల్ మీడియా పోస్టు వివాదంగా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు కూడా తక్షణమే ఖాళీ చేయాలని విద్యార్థులను కోరింది. దీనివల్ల విద్యార్థులకు ఎటువంటి అకాడమిక్ నష్టం జరగదని రిజిస్ట్రార్ వెల్లడించారు. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపంత్ సింగ్ పన్నూన్ హత్యపై అమెరికా చేసిన ఆరోపణలకు భారత్ స్పందించింది. పన్నూన్ హత్య కుట్ర కేసుని తాము పరిశీలిస్తున్నామని, అయితే ఈ హత్య కోసం నిఖిల్కు భారత్ నుంచి ఆదేశాలు అందాయని అమెరికా ఆరోపించడం సరికాదని భారత వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయమని, ఈ ఆరోపణలపై న్యూఢిల్లీ ఉన్నత స్థాయి విచారణ ప్రారంభించిందని విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యుఎస్లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో న్యూఢిల్లీపై తన అభియోగాన్ని పునరుద్ధరించారు. అమెరికా నుంచి వస్తున్న వార్తలు తమ వాదనలకు మరింత బలం చేకూరుస్తున్నాయని అన్నారు. భారతదేశం దీన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం తమతో కలిసి పనిచేయాలని, తద్వారా విచారణ సాఫీగా సాగి అసలు నేరస్తుల్ని పట్టుకోవడానికి మార్గం సుగమం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇది ఎవరైనా తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదని ట్రూడో పేర్కొన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణను మరో రోజుకు పొడిగించారు. వాస్తవానికి నిన్న ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగియాల్సి ఉంది. చివరి నిమిషంలో ఒకరోజు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరో 10 మంది బందీలు, 30 మంది ఖైదీలు విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటిదాకా 97 మంది బందీలను హమాస్ వదిలిపెట్టింది. 210 ఖైదీలను ఇజ్రాయెల్ వదిలిపెట్టింది. చైనాలోని పిల్లల్లో పెరుగుతున్న శ్వాసకోశ సమస్యలు ఆందోళనకు రేకెత్తిస్తున్నాయి. అక్కడి నేషనల్ హెల్త్ కమిషన్ రిపోర్టు ప్రకారం చైనాలో పిల్లల్లో శ్వాసకోశ వ్యాధుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ వ్యాప్తి కారణాలు, ప్రభావాలపై మరిన్ని వివరాలు అందించమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాను కోరింది. మైకోప్లాస్మా నిమోనియా అనే బ్యాక్టీరియాతో పాటు ఆర్ఎస్వి, అడినో వైరస్, ఇన్ఫ్లుయెంజా వంటి వివిధ వైరస్ల వల్ల అనేక మంది చిన్నారులు న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరినట్లు చైనా వెల్లడించింది.
ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్ నిలిచాయని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈఐయు తెలిపింది. జ్యూరిచ్ 6వ స్థానం నుంచి ఎగబాకి సింగపూర్ సరసన చేరినట్లు పేర్కొంది. గత ఏడాది సింగపూర్తో పాటు తొలి స్థానంలో నిలిచిన న్యూయార్క్ ఈసారి 3వ స్థానానికి పరిమితమైంది. నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు, కొన్ని రకాల సేవల ధరలు పెరిగిన నేపథ్యంలో జ్యూరిచ్ ఖరీదైన నగరంగా మారిందని తెలిపింది. టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించింది. దీనిపై ద్రవిడ్ తాజాగా స్పందించాడు. తాను ఇంకా ఒప్పందంపై సంతకం చేయలేదని తెలిపాడు. కానీ పదవీ కాలంపై చర్చలు జరిపామని వెల్లడించారు. తన వద్దకు ఇంకా ఒప్పంద పత్రాలు రాలేదని, వచ్చినప్పుడు వాటిపై సంతకం చేస్తానని అన్నాడు. సౌత్ ఆఫ్రికాతో జరగబోయే సిరీస్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. టెస్టులకు రోహిత్ కెప్టెన్ చేయనుండగా వన్డేలకు రోహిత్, కోహ్లీలను విశ్రాంతి కల్పించింది. రాహుల్ కెప్టెన్సీ చేయనుండగా ఆ జట్టులో సంజు శాంసన్ కు చోటు కల్పించింది. టీ20లకు సూర్య కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ 4వ టీ20 మ్యాచ్ రాయ్పూర్ వేదికగా జరగనుంది. 4వ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని భారత్, ఈ మ్యాచ్లో విజయం సాధించి సమం చేయాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఇందుకే ఇరు జట్లు ఇప్పటికే రాయ్పూర్ చేరుకుని ప్రాక్టీస్ను ప్రారంభించాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని కసితో ఉన్న భారత్ కొన్ని మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉందని చెబుతున్నారు.